నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ఏపీ చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం చాలా విషయాలకు సంబంధించి. నమస్తే అండి. నమస్తే. సార్, ముందుగా ఇవాళ పిఠాపురంలో పలు అభివృద్ధి పథకాలు, శంకుస్థాపనలు, మొత్తం అక్కడ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి తొలి పర్యటన నాగబాబు గారు చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించి అక్కడక్కడ కొన్ని అపశృతులొచ్చాయి. అంటే వర్మ గారికి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు, నేతలు అంతా కూడా వర్మ గారికి జై కొడుతూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని ఇలాంటివి జరిగినా కూడా ఆయన పర్యటన అయితే కొనసాగింది. మొత్తానికి కొన్ని శంకుస్థాపనలవి చేశారు. అభివృద్ధి పథకాలు ప్రారంభించారు. సరే, అంటే ఇప్పుడు ఈయన పర్యటనలో ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గం మీద ఇంత కాన్సంట్రేషన్ చేయడానికి కారణం ఏంటి? అండ్ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వర్మ గారికి ఏదో సామెత చెప్పినట్టుగా పోటు మీద పోటు పడుతూ ఉంది. ఆయనకి ఏవి స్పెషల్ గా అనుకూల లాభాలు లేకపోగా ఆయనను అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఇప్పుడు నాగబాబు గారి పర్యటన, ఇవన్నీ ఎలా చూడొచ్చు సార్? ఏమనిపిస్తోంది? ఒకటి మా పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఇది సార్ కూటమి యొక్క ఆంతరంగిక వ్యవహారం. అవునండి. కాబట్టి మాకు పెద్దగా దీంట్లో వచ్చేసి స్పెషల్ ఇంట్రెస్ట్ మాకేం లేదు. కానీ మా యొక్క ఇంట్రెస్ట్ వల్ల నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ కాంగ్రెస్ గెలవడము అనేది మా యొక్క లక్ష్యం. అటు కూటమి తరపున పవన్ కళ్యాణ్ నిలబడినా, నాగబాబు నిలబడినా, వర్మ నిలబడినా, ఇంగో నిలబడినా వాళ్ళను ఓడించడము, వైకాపాను ఓడించడము, మేము గెలవడం అనేది మా లక్ష్యం. అది కాబట్టి యాంగిల్లో మేము ఉంటాము. కాకపోతే ఏమంటే స్పెసిఫిక్ గా ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి అవును సార్, ఇది కొంత వర్మ గారి వరకు కొంత ఎన్నికలప్పుడు ఆయన చేసిన సహాయాన్ని విస్మరించడం అనేది అది కొంత మంచిది కాదేమో అభిప్రాయం. ఎందుకంటే చిరంజీవి గారే పబ్లిక్ మీటింగ్ లోనే వర్మ గారితో పాటు జూనియర్ వర్మ అంటే వర్మ గారి కొడుకు కూడా మా గెలుపుకు అవసరం అని చెప్పేసి ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆయన సీటు త్యాగం చేయడమే కాకుండా ఆయన గెలుపుకు కారణమైనాడు కాబట్టి న్యాచురల్ గా కృతజ్ఞతాభావము ఉండాలి. ఆయనకు ఈయన ఎమ్మెల్యే అయినాడు, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యేగా నీ కార్యక్రమాలు చూసుకోండొచ్చు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చింటే ఎమ్మెల్సీ అనేది సరే అది ఒక హోదాగా ఆయన వరకు గుర్తింపించినట్టు ఉండేది. ఈయన ఎమ్మెల్యేగా ఉండి ఆయన తరపున ఆయన రావచ్చు, లేకుంటే ఇన్ఛార్జిలో నాగబాబు ఎవరు వచ్చినా ఇబ్బంది ఉండదు. ఇక్కడ నాగబాబు పర్యటన చేయడము అదేమి తప్పేం కాదు, పవన్ కళ్యాణ్ పర్యటన తప్పేం కాదు. కాకపోతే ఏమంటే వర్మకు వచ్చేసి ఇన్ని పదవులు ఇచ్చేటప్పుడు ఆయనకు ఏదో ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింటే ఆయన గుర్తింపించినట్టు ఉండేది. మళ్ళీ తర్వాత వీళ్ళ కార్యక్రమాలకు ఏ విధంగా చేసుకున్నా కానీ సరిపోయిండేది. కాబట్టి అదొకటి కొంత ఇప్పటికైనా అది పునరాలోచిస్తే మంచిది. అంటే మాకు ఆంతరంగిక వ్యవహారం, మాకు సంబంధించి వ్యవహారం కానప్పటికీ జనరల్ గా ఒకటి అబ్జర్వ్ చేసినప్పుడు ఏమి ఇన్ని పదవులు ఉన్నప్పుడు ఆ వర్మకు వచ్చేసి ఒక మంచి పదవి ఇచ్చేసేసి ఇంకా మళ్ళీ వీళ్ళే ఎమ్మెల్యేగా నాగబాబు లేదా ఆయన తరపున నా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, ఆయన తరపున నాగబాబు చూసుకోండొచ్చు. ఇప్పటికైనా పునరాలోచించేది బాగుంటుందేమో నా అభిప్రాయం. ఎస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఎమ్మెల్సీగా నాగబాబు గారికి ఖచ్చితంగా ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఏ నియోజకవర్గం నుంచి అయినా సరే వెళ్ళి ఆయన అక్కడ కొన్ని వ్యవహారాలు వ్యవహరించవచ్చు అనేటువంటి విషయం మీద. కానీ పర్టికులర్ గా పిఠాపురమే ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మొన్న ఆవిర్భావ సభలో వారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చాలా వేడి మీద ఉంది. అంటే పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ అక్కడికే వెళ్ళడం ఎందుకు అనేది చాలా మంది మాట. ఇప్పుడు పిఠాపురంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. అదైతే కాదనలేని నిజం. ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు సార్, అందులో డౌట్ లేదు. అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడం అయితేనే, చాలా మంది మా ప్రతినిధులు చెప్పడం అయితే మాత్రం అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక స్థాయికి వస్తోంది. మళ్ళీ ఆయన అక్కడికే వెళ్ళడం ఎందుకు? అక్కడే కార్యకలాపాలు సాగించడం ఎందుకు? అంటే పవన్ గారు లేని పక్షంలో, అంటే పవన్ గారు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఆయన తరపుని మిగతా పనులన్నీ చేస్తారనుకోవచ్చా? మరోవైపు వర్మ గారికి ఇది ఖచ్చితంగా దెబ్బే కదా. అంటే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు ఆయన కూడా. సార్, ఇప్పుడు ఓవరాల్ గా వచ్చేసి కూటమిలో ఈ సమస్యలు ఉంటాయి. కానీ కలుపుకొని పోవాలి. ఆయన నాగబాబు పర్యటించొద్దని చెప్పలేం, కానీ
ఆయన వర్మను కలుపుకొని పోతే ఇంకా మంచిదే కదా. వర్మను సార్. కలుపుకొని పోతే ఉమ్, ఈవెన్ అక్కడ ఈవెన్ టీడీపీ వర్మతో పాటు ఇంకా టీడీపీ క్యాడర్ ఉన్నారు, బీజేపీ క్యాడర్ అంత లేకున్నా కానీ వాళ్ళు ఉంటారు. ఇది కూటమి గెలుపు కాబట్టి న్యాచురల్ గా టీడీపీ వాళ్ళ సహకారం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి కాదు కదా. అందరికీ తెలిసిన సత్యమే. చాలా అవునండి. జనసేన వల్ల టీడీపీకి కొంత అడ్వాంటేజ్ అయినప్పటికీ టీడీపీ వల్ల జనసేనకి ఎక్కువ అడ్వాంటేజ్. అవును కాబట్టి కోణంలో వచ్చేసి పుండు మీద కారం జల్లినట్లు గోరు చుట్టూ మీద రోకటి పోటులా ముందుగానే ఆయన బాధపడతా అంటే మళ్ళీ పట్టిలు పెట్టడము, ఆయనకు సంబంధం లేకుండా ఆయన కలుపుకోకుండా పెట్టడం అనేది అది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయినా అవును సార్. ఏమైనప్పటికీ అది పార్టీ ఆ కూటమి యొక్క ఆంతరంగిక వ్యవహారం అది. అవును సార్. అవును సార్. అండ్ ముఖ్యంగా వీళ్ళు కార్యకర్తలను పట్టించుకోవాలి. అలాగే కింది స్థాయి నేతలను కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఆల్రెడీ కొన్ని చోట్లయితే బాహాబాహికి కూడా దిగుతున్నారేమో అనేటువంటి సందేహం కూడా కలక్కమానదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయన్నది కూడా నేతలు ఆలోచించాలి కదా. జనసేన అంటే మన అంతకుముందు టీడీపీ తరఫున వర్మ గారు ఉన్నారు కాబట్టి పార్టీ ఆయన విషయం కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ ఎంత అవును. సీటులో పొత్తులో భాగంగా సీటు పవన్ కళ్యాణ్కి ఇచ్చినా గానీ రేపు అవును వచ్చేసి వాళ్ళ క్యాడర్ను, వాళ్ళ నాయకులను, వాళ్ళ త్యాగాలను గుర్తించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు పదే పదే వచ్చేసి కార్యకర్తల పార్టీ, కార్యకర్తలకు ఏ కష్టం లేదు, మేము ఆదుకుంటామని చెప్తుంటారు కదా. కాబట్టి అవును ఆ నేపథ్యంలో టీడీపీ వాళ్ళ క్యాడర్ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా టోటల్ గా పిఠాపురాన్ని మొత్తము జనసేనకు, పవన్ కళ్యాణ్ కు దారాదత్తం చేయలేదు కదా. కాబట్టి అవునండి. మరి అంత ఇబ్బంది పడతా ఉన్నట్టుంది టీడీపీ కూడా. ఈయన అదే. చూసి ఈయన అవసరం ఉంది, ఈయన ఉప ముఖ్యమంత్రి, ఆవిడ వచ్చేసి సరిపోవడంలే. కాబట్టి అవును. కొంత టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి ఇబ్బందికరమైన పరిస్థితే. ఓకే సార్. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్. అవును. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.